నమస్తే, వెల్కమ్ టు దూత మీడియా సినీ ఆనిముత్యాలు. చారడేసి కళ్ళతో ముద్దులొలికించే బొమ్మ ఆ ముద్దుగుమ్మ. ముత్యాలు రాలుతున్నట్లు నిత్యం చిరుజల్లులు కురిసే చిరునవ్వు. తెలుగు తెరపై సితారలా మోగి స్వర్ణకమలమై మెరిసిన సోయగాల సంపంగి. రంగు తక్కువైన చెంగును దూకే బంగారు లేడిని తలపించే బాబుగారి బొమ్మ. 16 నెలల అచ్చతెలుగు అమ్మాయిగా వెండితెరకు పరిచయమైన నాట్యమయూరి. సీనియర్, జూనియర్ అనే తేడా లేకుండా అందరితోనూ నటించి ఎందరో అభిమానులను సొంతం చేసుకున్న తార ఆవిడే మన సీనియర్ యాక్టర్ భానుప్రియ. ప్రస్తుతం మదర్ క్యారెక్టర్లకు ప్రాణం పోస్తున్న ఈ కూచిపూడి కళాకారిణి గురించి నేటి సినీ ఆనిముత్యాలలో తెలుసుకుందాం. భానుప్రియ 1967 జనవరి 15న రాజమండ్రిలోని తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. భానుప్రియ చదువు, బాల్యం అంతా రాజమండ్రిలోనే గడిచింది. చిన్నప్పుడే భరతనాట్యం, కూచిపూడిలో శిక్షణ తీసుకున్నారు భానుప్రియ. 17 ఏళ్లలో మెల్లపేసుంగా అనే తమిళ చిత్రంతో వెండితెరకు పరిచయమైన ఆమె ఆ తర్వాత వంశీ రెండో సినిమాగా వచ్చిన సితారాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. తొలి సినిమాతోనే అద్భుతమైన అభినయంతో ఆకట్టుకున్నారు భానుప్రియ. అలా మొదలైన ఆమె ప్రస్థానం 15 ఏళ్ల పాటు నటిగా, ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నేటికి కొనసాగుతూనే ఉన్నారు భానుప్రియ. సితారా సినిమా తర్వాత వంశీ, భానుప్రియ కాంబినేషన్ కు ఆ రోజుల్లో యమ క్రేజీ ఉండేది. ముఖ్యంగా వీరి సినిమాలన్నీ మ్యూజికల్ హిట్స్ గా నిలిచేవి. వీరిద్దరు కాంబినేషన్ లో సినిమా అంటే చాలు ప్రేక్షకుల ముందే హిట్ అని ఫిక్స్ అయిపోయేవారట. భానుప్రియ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చే సమయంలో తెలుగు ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి, నటసింహ బాలకృష్ణ హవా నడుస్తోంది. ఇద్దరు పోటాపోటీ హిట్లతో దూసుకుపోతున్న టైం అది. భానుప్రియలోని గ్రేస్ తొలి సినిమాతోనే తెలిసిపోవడంతో ఈ తెలుగు బ్యూటీకి ఈ ఇద్దరు హీరోలు ఓటేశారు. వీరి సినిమాల్లో ఉండే ఫాస్ట్ బీట్ డాన్స్ లో భానుప్రియ సత్తా చూపించి ఆ ఇద్దరు సినిమా హిట్లను తన ఖాతాలో వేసుకుంది. అయితే అప్పటికి క్లాసికల్ డాన్స్ తెలిసిన హీరోయిన్లు చాలా మంది ఉన్న భానుప్రియలోని గ్రేస్ ను అందుకోవడం వారికి సాధ్యం కాదని అనేవారట. ఇక భానుప్రియ చిరు కాంబినేషన్ లో వచ్చిన సినిమాలో సూపర్ హిట్ చాలానే ఉన్నాయని చెప్పవచ్చు. విజేత, జేబు దొంగ, దొంగ మొగుడు, ఖైదీ నెంబర్ 786, స్టేట్ రౌడీ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా లిస్టే ఉంది. హీరోయిన్లు రాధిక, రాధా తర్వాత చిరంజీవితో హిట్ పేర్ అంటే ఆ రోజుల్లో భానుప్రియ మాత్రమే గుర్తుకొచ్చేవారట. ఇక డాన్సుల్లో అయితే భానుప్రియ చిరు పోటీపడి చేసేవారట. అందుకే ఇటు గ్లామర్ తో పాటు అటు నటనకు ప్రాధాన్యం ఉన్న సినిమాలను అద్భుతంగా రాణించారు భానుప్రియ. అంతేకాదు కేవలం ఫలానా హీరోలతోనే చేయాలనే కండిషన్స్ కూడా ఆమెకు ఏం లేవట. అందుకే సీనియర్ హీరోల నుంచి అప్పుడే ఎదుగుతున్న జూనియర్ హీరోల వరకు జతకట్టారు భానుప్రియ. కథ నచ్చితే చాలు కమిట్ అయిపోయేవారట భానుప్రియ. అందుకే భానుప్రియ సినీ ఖాతాలో మంచి సినిమాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతారు. నటిగా తమిళ సినిమాతో అరంగేట్రం చేసిన ఎక్కువ హిట్స్ ఉండడంతో టాలీవుడ్ లోనే రావడంతో భానుప్రియ తెలుగుకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. అయినా అడపా దడపా అటు తమిళంతో పాటు కొన్ని హిందీ, మలయాళ, కన్నడ సినిమాల్లోనూ నటిస్తూ హిట్లు అందుకునేవారు భానుప్రియ. అయితే ఓ 10 ఏళ్ల పాటు తెలుగులో విజయ విహారం చేసిన భానుప్రియ తర్వాత తమిళ పరిశ్రమ పైన దృష్టి పెట్టారు. భానుప్రియ అంటేనే క్లాసికల్ డాన్స్ అని ఫిక్స్ అయిపోయారు ఆడియన్స్. వాళ్ళకి తగ్గట్టుగానే క్లాసికల్ తరహా డాన్సులు ప్రధాన పాత్రలు నటించిన సినిమాలని బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్స్ అందుకున్నాయి. వీటిలో చెప్పుకోదగ్గ చిత్రం స్వర్ణకమలం. టాలీవుడ్ లోనే ఓ ఆనిముత్యంగా నిలిచింది ఈ చిత్రం. ఈ చిత్రంలో అంతా తానే నట విశ్వరూపం చూపించారు భానుప్రియ. అల్లరి పిల్ల నుంచి మెచ్యూర్డ్ విమెన్ వరకు నటనలో పలికించిన వేరియేషన్స్ అన్ని ఆడియన్స్ మైమర్పించాయి. కె విశ్వనాథ్ డైరెక్ట్ చేసిన స్వర్ణకమలం చిత్రంలో నటనకు గాను తొలి ఫిలిం ఫేర్, తొలి నంది అవార్డులను అందుకుంది భానుప్రియ. అలా తొలినాళ్లలో రొమాంటిక్ హీరోయిన్ గా అదరగొట్టిన భానుప్రియ ఆపై అనేక చిత్రాల్లో దేవత పాత్రలను దైవత్వాన్ని ప్రదర్శించారు. అన్నమయ్య నుంచి మొదలైన ఆమె దేవత పాత్రలు తర్వాత చాలా సినిమాల్లో ఇలవేల్పుగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇటు సినిమాల సంగతి అటుంచితే భరతనాట్య కళాకారిణి సుమతి కౌశల్ కొడుకు అమెరికాలో స్థిరపడిన ఫోటోగ్రాఫర్ ఆదర్శ్ కౌశల్ ను భానుప్రియ వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు అభినయ అనే అమ్మాయి ఉంది. కారణాలు ఏవైనా భార్యాభర్తలు విడిపోయారు. ఆమె వైవాహిక బంధం తెగిపోయిన తర్వాత మళ్లీ వెండితెరకు రీఎంట్రీ ఇచ్చారు భానుప్రియ. ఛత్రపతిలో హీరో ప్రభాస్ కు తల్లిగా ఆమె నటన ప్రేక్షకులను కన్నీళ్లు పెట్టించాయి. ప్రస్తుతం భానుప్రియ తనకెంతో ఇష్టమైన కూచిపూడి, భరతనాట్యం శిక్షణ ప్రదర్శనలతో కాలక్షేపం చేస్తున్నారు. అవకాశాలను బట్టి ఇటు వెండితెర, అటు బుల్లితెరలపై తలుక్కుమంటూ తనలోని నటనా ప్రతిభను నేటికి చాటుతూనే ఉన్నారు భానుప్రియ. ఆమె జీవితం మరింత సాఫీగా సాగాలని కోరుకుంటూ నేటి సినీ ఆనిముత్యాలకు సెలవు తీసుకుందాం. ఇది వాళ్ళ సినీ ఆనిముత్యాలు. మరో నటి ప్రస్థానంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ టు ద మీడియా.